అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 7 విందాం. ఇషాన్కి అలా మాట్లాడడానికి మనసు ఎలా వచ్చిందో. ఆ మనసుంటే నన్ను ఇలా దగా చేసేవాడా? చేసిందంతా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నా కోసం ఒంటరిగా మిగిలిపోయాడంట. మోసం చేయడానికి నాలాంటి అమాయకులు ఎవరు దొరుకుండరు కోపంగా అనుకుంది వర్షిణి. అతని మాటలు గుర్తొచ్చి మనసు వికలమైంది. అతనితో తన పరిచయం, తన ప్రేమ, పెళ్ళి అంతా కళ్ళ ముందు గిర్రం తిరిగాయి. తన ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి జారిపోయాయి. అమృతవర్షిణి ఆంధ్ర యూనివర్సిటీలో MBA చదివే రోజులవి. హాస్టల్లో ఉండేది. ఆమెకు సంగీత, రమ్య, మృదుల, శ్రేయ వీళ్ళందరూ ఫ్రెండ్స్. వీళ్ళందరిలో సంగీత ప్రాణ స్నేహితురాలు. ఇంటర్ నుంచి ఇద్దరు కలిసి చదువుకున్నారు. వర్షిణి గురించి, ఆమె ఫ్యామిలీ గురించి ఆమెకు తప్ప మిగతా ఫ్రెండ్స్ ఎవ్వరికీ తెలియదు. చదువులో ర్యాంక్ హోల్డర్. ఆమె తెలివితేటల కంటే ఆమె అందమే అందరినీ ఎక్కువగా ఆకర్షించేది. యూనివర్సిటీ బ్యూటీగా ఆమె పేరు పొందింది. అబ్బాయిలందరూ ఆమె వెనకాల పడేవారు. ఏ ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకున్నా ఆమె టాపిక్ తప్పకుండా వచ్చేది. కానీ ఆమె మాత్రం ఇదేం పట్టించుకునేది కాదు. తన చదువేదో తన పనేదో అన్నట్టుగా ఉండేది. ఎంతమంది ప్రేమిస్తున్నా అని ప్రపోజ్ చేసినా, వెంటపడ్డా, ఎంత గొప్ప అందగాడైనా పట్టించుకునేది కాదు. అసలు కన్నెత్తి చూసేది కాదు. దాంతో అందరూ ఆమెకు అందగత్తెనని పొగరు, బాగా చదువుతుందని పొగరు అనుకునేవారు. కానీ ఇవేమీ ఆమెకు తెలియదు. తన మటుకు తనందరితో స్నేహంగా ఉండేది. తనతో మాట్లాడే వాళ్లతో మంచిగా మర్యాదగా మాట్లాడేది. ఒకరోజు అమృతవర్షిణి, సంగీత బీచ్కొచ్చారు. మిగతా ఫ్రెండ్స్కి ఏదో పనుందని రాలేదు. అమృతవర్షినికి బీచ్ అంటే చాలా ఇష్టం. ఏమాత్రం టైం దొరికినా ఇక్కడికి వస్తుంటుంది. సాధారణంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తుంటారు. ఎప్పుడన్నా వాళ్ళకి పనుండి రాలేకపోయినా ఒక్కతే వచ్చి సముద్రాన్ని చూస్తూ ఎన్ని గంటలైనా గడుపుతుంది. వర్షిణి, సంగీత చాలాసేపు బీచ్లో గడిపారు. గీత, నేను ఎల్లుండి ఇంటికి వెళ్తున్నాను అంది. ఇంత హఠాత్తుగా ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది సంగీత. పెద్ద విశేషమేమీ లేదు. నన్ను చూడాలని మమ్మీ గొడవ చేస్తుందంట. డాడీ ఫోన్ చేశారు. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అమ్మా, లేకపోతే మీ మమ్మీ నన్ను బ్రతకనిచ్చేటట్టు లేదని వాపోయారు. అందుకే వెళ్తున్నాను నవ్వుతూ అంది అమృతవర్షిణి. వెళ్ళక తప్పదా అంది సంగీత. మమ్మీ సంగతి నీకు తెలుసు కదా. నేను ఇప్పుడు వెళ్ళకపోతే డాడీని ఊపిరి కూడా పీల్చుకోనివ్వదు. అసలు మమ్మీకి నన్ను ఇంత దూరం పంపించి చదివించడం ఇష్టం లేదు. నేను డాడీ బలవంతంగా ఒప్పించాం. వారం వారం వచ్చి చూస్తాను మాటిచ్చాను. అందుకే తనకి ఇష్టం లేకపోయినా నా మనసును ఒప్పించలేక అయిష్టంగా అంగీకరించింది. లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ వాళ్ళు వెళ్ళలేకపోయాను. అందుకే ఇప్పుడు వెళ్ళక తప్పదు అంది. వర్షిణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నేను ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. నీకు ఏ కష్టం కలగనీయరు. నీ కాల్లో ముళ్ళు దిగితే వాళ్ళ ప్రాణం పోయినంత బాధపడతారు. నీ మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నారంది సంగీత. అవును, అలాంటి తల్లిదండ్రులు ఉండడం నా అదృష్టం. ఈ విషయంలో ఆ దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్తుంటాను నేను. తల్లిదండ్రులను తలుచుకుని గర్వంగా అంది. ఇంక వెళ్దామా, బాగా చీకటైంది అంది సంగీత. పద అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఎదురుగా ఉన్న రాయిని చూడని అమృతవర్షిని దానిపై అడుగు వేసి స్లిప్ అయి పడబోయింది. అప్పుడే వాళ్ళ పక్క నుంచి గుంపుగా అబ్బాయిలు వెళ్తున్నారు. ఆ గుంపులో ఉన్న ఒక అబ్బాయి ఆమె పడబోవడం చూసి మెరుపు వేగంతో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి పడకుండా పట్టుకున్నాడు తన్ని. అమృతవర్షిణి మొహం ఎర్రగా కందిపోయింది. సిగ్గుతో తలెత్తలేకపోయింది. థ్యాంక్ యూ అస్పష్టంగా అంది. వీణ మీడినట్టుగా ఉన్న ఆమె స్వరమాధుర్యానికి మైమర్చిపోతూ విత్ మై ప్లెజర్ కొంటిగా అన్నాడు అతను. ఆ మాట చటుక్కుని తలెత్తింది. ఆమెను చూస్తూనే ఇషాన్ నోరెళ్ళబెట్టాడు. వావ్, వాట్ ఈ స్టన్నింగ్ బ్యూటీ! అతని గుండెలు తప్పింది. అంతమందిలో తన్ను పట్టుకుందెవరో ఆమెకు అర్థం కాలేదు. అక్కడ కొంచెం మసక చీకటిగా ఉండడంతో అతను సరిగ్గా కనిపించలేదు. అంతలో అదే గుంపులో ఉన్న సుధీర్ పలకరించాడు తన్ని. అమృతవర్షిణి యూనివర్సిటీలోనే అతను రీసెర్చ్ చేస్తున్నాడు. అతనితో ఆమెకు బాగానే పరిచయం ఉంది. ఒకసారి ఎవరో కుర్రాళ్ళు వెళ్ళి టీస్ చేస్తుండగా సుధీర్ వచ్చి వాళ్ళ తుక్కురు ఎగ్గొట్టాడు. ఆ తర్వాత 2-3 సార్లు క్యాంపస్లో కనపడ్డంతో పలకరించాడు. అలా మెల్లగా మొదలై స్నేహంగా మారింది.
ఏదన్నా అవసరమున్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా తనకి చెప్పమని, అంతా తను చూసుకుంటానని భయపడొద్దని చెప్పాడు. అమృతవర్షిని తనకి జరిగిన ఇన్సిడెంట్ చెప్పుంటే భవిష్యత్తులో ఇంత బాధపడేది కాదు. బాగా చీకటైంది, ఇప్పటి వరకు ఎందుకున్నారు? త్వరగా వెళ్ళండి. పోనీ నేను రోడ్డు వరకు వచ్చి ఆటో ఎక్కిస్తాను రా అమృతవర్షిని అన్నాడు సుధీర్. అమృతవర్షిని, నైస్ నేమ్ అనుకున్నాడు ఇషాన్. వద్దు సుధీర్, పెద్ద టైం ఏం అవ్వలేదు, మేము వెళ్తాం. ఫ్రెండ్స్తో వచ్చినట్టున్నావు కదా, క్యారీ ఆన్ అంది. సరే జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు సుధీర్. అతనికి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. వెళ్తున్న అమృతవర్షిణ్ణే చూస్తూ, ఏమందన్రా బాబు, మెరుపు మెరిసినట్టుంది. ఎవర్రా ఈ అమ్మాయి, నీకు బాగా తెలుసా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మా యూనివర్సిటీలోనే MBA చదువుతోంది. తనెంత అందంగా ఉంటుందో అంత స్ట్రిక్ట్రా బాబు. మా యూనివర్సిటీలో అబ్బాయిలందరూ ఆమె వెనకాల పడుతున్నారు. ఆమె ఊ అంటే చాలు ప్రాణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. కానీ తను ఎవరినీ పట్టించుకోదు. తన చదువేదో తన పనేదో అన్నట్టుగా ఉంటుంది. తనకు ప్రేమ దోమ అంటే అస్సలు పడదు అన్నాడు సుధీర్. అమ్మాయిలందరూ మొదట్లో ఇలాగే ఉంటారు, తర్వాత ఒళ్ళో వాళ్తారు. అందులోనూ డబ్బుకు లొంగైన అమ్మాయిలు ఉండరు. అమ్మాయిలపై తేలిక అభిప్రాయం ఉన్న ఇషాన్ అన్నాడన్నమాట. నువ్వెంతమంది అమ్మాయిని చూసావో నాకు తెలియదురా, కానీ తాను మాత్రం అందరిలాంటి అమ్మాయి కాదు. తన దగ్గర ఎవరాట్లు సాగవు. అమృతవర్షిణి గురించి అలా గొప్పగా చెప్పాడు. లొంగతీస్తే ఇలాంటి దాన్ని లొంగతీయాలరా, అప్పుడే మజా. ఇప్పటి వరకు నాలాంటి మగాడు తగిలుండడు, అందుకే అలా ఉంది. తనకున్న అందం, డబ్బు, హోదాని చూసుకుని గర్వంగా అన్నాడు ఇషాన్. అమెరికాలో చదువుకునేటప్పుడు చాలామంది ఇషాన్ వెనుక ప్రేమిస్తున్నామంటూ వెనుకపడేవారు. కొంతమంది 1 నైట్ స్టాండ్ అయినా పర్వాలేదనేవాళ్ళు అతని అందం, డబ్బు చూసి. అలాంటి కొంతమందిని చూసి ఆడవాళ్ళంటే తేలిక అభిప్రాయం ఏర్పరచుకున్నాడు ఇషాన్. 2-3 అతను నిజంగానే ప్రేమించినా తేలిగ్గా తీసిపారేశాడు. అతను ఇంతవరకు ఏ అమ్మాయి ఆకర్షించలేదు. మొదటిసారి అమృతవర్షిని చూడగానే బెండయ్యాడు. కానీ అది ప్రేమ కాదు, ఆమె అందం అతను అమితంగా ఆకర్షించింది. అంటే మేమందరం మగాళ్ళం కాదా, మిగతా ఫ్రెండ్స్ అన్నారు. కాదనేగా ఆ అమ్మాయి మీ వైపు చూడడం లేదు సరదాగా అన్నాడు ఇషాన్. సరే, మేం మగాళ్ళం కాదని ఒప్పుకుంటున్నాం. నువ్వు మగాడివైతే అమృతవర్షిణ్ణి నీ ఒళ్ళో వాలేటట్టు చేయి అన్నాడు చందు. నేనేదో సరదాగా అంటే మీరు సీరియస్గా తీసుకుంటున్నట్టున్నారు, వదిలేయండి అన్నాడు ఇషాన్. భయపడుతున్నాడ్రా, వీడు మగాడు కాదన్నమాట అన్నాడు చందు. చందు మాటలకి ఇషాన్ ముఖం కోపంతో ఎరిపెక్కింది. మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ అంటూ వడివడిగా నడవసాగాడు. పిరికి పంద, ఇప్పటివరకు గొప్పగా మాట్లాడి తోకముడిచి పారిపోతున్నాడు. వీడు ఆ టైప్ అనుకుంటా నవ్వుతూ అన్నాడు చందు. చందు నవ్వుకు మిగతా వాళ్ళు కూడా శృతి కలిపారు. వాళ్ళ మాటల్ని సుధీర్ వారిస్తున్నా కూడా ఇష్టం వచ్చినట్లుగా పేలాడు. ఏంట్రా వాగుతున్నావు? సీరియస్గా వెనక్కి తిరిగి చందు కాలర్ పట్టుకున్నాడు ఇషాన్. అక్కడే ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరిని విడదీశారు. కానీ అప్పటికే చందు 2 చెంపులు పేలిపోయాయి. నన్ను కొట్టడం కాదురా, యూనివర్సిటీలో ఎవరికీ లొంగని దాన్ని నువ్వు లొంగ తీయాలి. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి. నువ్వేం చేసినా ఏం చెప్పినా అభ్యంతరం పెట్టకూడదు. అది ఇది కాదురా, టోటల్గా అది నీ పక్కలోకి రావాలి. అప్పుడు నమ్ముతాను నువ్వు అసలైన మగాడివని. నువ్వు అలా చేస్తే 5 లక్షలు ఇస్తాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే మా అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలంటూ అతన్ని బాగా రెచ్చగొట్టాడు చందు. దాంతో ఇషాన్కి పంతం బాగా పెరిగింది. 5 లక్షలు నీకు ఎక్కువేమో, నా ఒక్కరోజు ఖర్చు ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. నాకు మనీ వద్దు. నేను గెలిస్తే మన ఫ్రెండ్స్ అందరి ముందు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. దానికి నువ్వు సిద్ధమేనా అని అడిగాడు ఇషాన్. ఎస్, నేను సిద్ధమే అన్నాడు చందు. ఇదంతా చూసిన సుధీర్, ఇషాన్ నువ్వు కూడా ఏంట్రా బుద్ధి లేకుండా అంటూ సుధీర్ ఎంత నచ్చ చెప్పినా వెనక్కి తగ్గలేదు. ఎప్పటిలోగా అమృతవర్షిని లొంగదీయాలో చెప్పండి రోషంగా అన్నాడు ఇషాన్. నీకు దమ్ముంటే దాని MBA అయ్యేలోపు నీ పక్కలోకి రప్పించుకో. నువ్వు లొంగదీయలేవని ఛాలెంజ్ అంటూ మరింత రెచ్చగొట్టాడు చందు ఇషాన్ని. అంత టైం కూడా అవసరం లేదు, మీరు నా కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉండండి. ఇషాన్ నువ్వు కూడా ఏంట్రా బుద్ధి లేకుండా. సుధీర్ ఎంత వారించినా వినలేదు.
ఇషాన్ కొద్ది కాలం క్రితమే తన చదువు ముగించుకుని అమెరికా నుంచి వచ్చాడు. బిజినెస్ టేకప్ చేయడానికి ముందు ఫ్రెండ్స్తో గడపాలని వైజాగ్ వచ్చాడు. అనుకోకుండా ఇలా పందానికి దిగాల్సి రావడం అతనికి మనసులో ఏదో ముళ్ళులా గుచ్చుతోంది. మిగతా ఫ్రెండ్స్కి కూడా ఇలా వాదన జరగడం నచ్చలేదు. కానీ ఎవ్వరూ తగ్గకపోవడంతో ఏం చేయాలో కూరుకున్నారు. ఇషాన్ చాలా సీరియస్గా కారు నడుపుతున్నాడు. అతని పక్కనే కూర్చున్న సుధీర్, నువ్వు ఇలా వాళ్ళతో పందానికి దిగడం ఏం బాగోలేదురా. ఇది ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. ఆ అమ్మాయిపై మీరు పందం కాయడం ఏంట్రా? ఆ పిల్లేదో మీ సొత్తు అయినట్టుగా బుద్ధి జ్ఞానం లేదా? దీని గురించి నువ్వు మర్చిపో. నేను వాడికి నచ్చ చెప్తాను. ఏదో సరదాగా మాతో 4 రోజులు గడపాలని వచ్చావు. సరదాగా గడిపి వెళ్ళు, అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకన్నాడు. చూడు సుధీర్, నేను కావాలని పందెం వేయలేదు. వాళ్లే సవాల్ చేశారు. మరి దానికి నేను సమాధానం చెప్పాలిగా. నేనేమంత చేతగాని వాడిని కాదు. వాడు పందెం నుంచి తప్పుకున్నా ఇప్పుడు నేను తప్పుకోను. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని లొంగదీయకపోతే నా మగతనం ఏముంది చెప్పు? నువ్వేదో ఆమె గురించి గొప్పగా చెప్పావుగా. ఆ గొప్పతనం ఏంటో నేను చూస్తాను. దాన్ని నా పక్కలోకి తీసుకురాకపోతే నేను ఇషాన్నే కాదు. ఛాలెంజ్ రా, పొగరుగా అన్నాడు. ప్లీజ్ ఇషాన్, నేను చెప్పేది విను. మీ పంతాలు పౌరుషాల కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకండిరా. అది మన ఎవ్వరికీ మంచిది కాదు అంటూ నచ్చ చెప్పాడు సుధీర్. నువ్వెంత చెప్పినా ఏం చెప్పినా నేను వినను. ఇక దీని గురించి మాట్లాడొద్దు. నువ్వు కనుక ఈ విషయం అమ్మాయికి చెప్పినా, ఎవరి దగ్గరైనా నోరు జారినా నా మీదొట్టే. నువ్వలా చెప్పిన రోజున మన ఫ్రెండ్షిప్ కట్టే, సీరియస్గా అన్నాడు ఇషాన్. ఇషాన్ అంత మాట అనడంతో అతని గురించి తెలిసిన సుధీర్ మౌనం దాల్చాడు. అనవసరంగా బీచ్కి వచ్చినట్టున్నా. రాజు అడిగినప్పుడు సినిమాకు వెళ్ళినా బాగుండేది. వర్షిని ఎదురుపడేది కాదు. ఈ పందాలు, ఈ గొడవ ఇవేం ఉండేవి కాదు. బాధగా అనుకున్నాడు సుధీర్. తన గురించి పందెం వేసుకున్నారని, ప్రేమ పేరుతో తను వంచబడతానని తెలియని అమృతవర్షిని హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అయి భోజనం చేసి ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడి హ్యాపీగా నిద్రపోతోంది. ఆ మరుసటి రోజు వాళ్ళు కాలేజ్కి వెళ్తుంటే నేను కూడా వస్తానన్నాడు ఇషాన్. రెస్ట్ తీసుకోరా, గంటలో వచ్చేస్తానన్నాడు సుధీర్. అమృతవర్షిని చూడాలి, వీలైతే పరిచయం చేసుకోవాలి. నీ ఫ్రెండే కదా, పరిచయం చేయి అన్నాడు ఇషాన్. నిజంగానే పందాన్ని సీరియస్గా తీసుకున్నావా అని అడిగాడు సుధీర్. నేను ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనే వెనకడుగు వేయను. తప్పైనా ఉప్పైనా సరే, మాట మార్చే ప్రసక్తే లేదు. రా వెళ్దాం గంభీరంగా అన్నాడు ఇషాన్. సుధీర్ ఇంక చేసేదేమీ లేక పదన్నాడు. కాలేజ్కి వెళ్ళేసరికి అందరూ గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ప్రసాద్ వాళ్ళంతా క్యాంటీన్కి వెళ్ళారు. ఇషాన్, సుధీర్ ఇద్దరూ అమృతవర్షిని కోసం ఎదురుచూస్తూ MBA బిల్డింగ్కి కాస్త దూరంలో ఉన్నారు. ఏంట్రా అందరూ వస్తున్నారు కానీ ఆ అమ్మాయి రావడం లేదేంటి అని అడిగాడు ఇషాన్. ఇంకా టైం అవ్వలేదుగా, వస్తుంటారుండు. ఇంతలో ఆమెను చూసి, అదిగో అమృతవర్షిని వస్తోంది అన్నాడు సుధీర్. ఇషాన్ ఆతృతగా తిరిగి చూశాడు. సంగీత వాళ్ళతో కలిసి వస్తుంది. ఆమెను చూస్తూనే అతని గుండె మరోసారి లయ తప్పింది. వైట్ చుడీదార్లో రాయించలా నడిచొస్తోందామె. దూరం నుంచి కూడా ఆమె ముఖంలో కాంతి స్పష్టంగా కనిపిస్తోంది. వెన్నెల వంటి కాంతితో ఆమె ముఖం అపురూపంగా వెలిగిపోతోంది. దర్పణంలా ఉంది. మాట్లాడుతున్నప్పుడు అందంగా కదులుతున్న పెదవులు, మాట్లాడకపోయినా ఏవో ఊసులు చెబుతున్నట్టుగా ఉన్న వాలు కళ్ళు, సంపెంగ ముక్కు, బంగారపు వర్ణపు దేహఛాయ, మంచి పొడగరి. ఈ లోకంలో అందమంతా కుప్పపూసినట్టుగా ఉంది. తమను దాటి వెళ్లేంత వరకు అలాగే చూస్తుండిపోయాడు ఇషాన్. ఆమె నడుస్తుంటే వెనుక నుండి నల్లత్రాచులాంటి పొడవైన జడ వయ్యారంగా ఒగసాగింది. ఇంత అందగత్తి కాబట్టే అందరూ వెనకాల పడుతున్నారు. ఇంతవరకు ఒక్కరు కూడా నచ్చలేదా ఆమెకి? భుజాలు ఎగరేశాడు. దీన్ని ఎంత కష్టమైన ముగ్గులోకి లాగాలి, దీని అందాన్ని తనివి తీరా అనుభవించాలని ఆ క్షణంలోనే గట్టి నిర్ణయానికి వచ్చాడు ఇషాన్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.